ఓకేనా? ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మేకప్‌లో ఫస్ట్ ప్రాసెస్ ఏంటి అంటే, ఫస్ట్ క్లాస్‌లో ఫస్ట్ మన ఫేస్ షేపింగ్ అనేది తెలుసుకోవాలి. ఫేస్ షేపింగ్‌లో ఏమేమి నేమ్స్ ఉంటాయి? అవి ఏమేమంటారు? ఇక్కడ చిన్ ఏమంటారు? ఇక్కడ జా లైన్ ఏమంటారు? ఇవన్నీ క్లారిటీగా తెలుసుకున్న తర్వాతనే మనం మేకప్ అనేది స్టార్ట్ చేసుకున్న అండ్ థియరీ కూడా కంప్లీట్‌గా మనకు అర్థమైతది. ఓకేనా? ఫస్ట్ మన ఫేస్ షేపింగ్‌లో భాగంగా మనం మనం మేకప్ ఎక్కడికెళ్ళి స్టార్ట్ చేస్తాం? ఐడియా ఉందా ఏమన్నా? ఫస్ట్ మనం మేకప్ స్టార్ట్ చేసేటప్పుడు, మనం ఫౌండేషన్ అప్లై చేసినప్పుడు, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ జా లైన్ నుంచి స్టార్ట్ చేస్తాం. ఈ పార్ట్‌ని మనం జా లైన్ అంటారు. ఓకేనా? జా లైన్. అండ్ నెక్స్ట్ ఎక్సెస్ స్కిన్ ఉంటుంది కదా! దీన్ని డబుల్ చిన్ అంటాము. డబుల్ చిన్ మొత్తం మనం దేనితో కట్ చేసుకుంటాము? కాంటర్‌తో కట్ చేసుకుంటాము. ఇక్కడ జా లైన్. ఇయర్ టు ఇయర్ జా లైన్ కంప్లీట్‌గా. జా లైన్ పైన ఇంకొంచెం పైకి వెళ్తే ఈ ప్లేస్‌ని అండ్ కాంటరింగ్ అండ్ జా లైన్ మధ్యలో ఉన్న ప్లేస్‌ని ఏమంటారంటే హాలో ఆఫ్ చీక్ బోన్ అంటారు. ఇక్కడ నుంచి ఈ పార్ట్ వరకి. హాలో ఆఫ్ చీక్ బోన్. ఇక్కడ ఈ బాక్స్ తీసాను కదా! హాలో ఆఫ్ చీక్ బోన్. నెక్స్ట్ ఇంకా పైకెళ్తుంటే ఈ ప్లేస్‌ను మనం ఇక్కడ ఉంది కదా! ఇక్కడ నుంచి ఈ ప్లేస్ నుంచి ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇక్కడ నుంచి ఉన్న ఈ ప్లేస్ ఏమంటారంటే కాంటోరింగ్ లైన్. మనం ఇక్కడ కాంటోరింగ్ అప్లై చేస్తాము. ఇది అంటే మన ఫేస్‌ని క్రియేటివ్ చూపిస్తుంది అండ్ షాడోని క్రియేట్ చేసుకోవడానికి కనిపిస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఇంకా పైకెళ్తుంటే ఈ ప్లేస్‌ని మనం హాపిల్ ఆఫ్ చీక్ బోన్ అంటారు. హాపిల్ ఆఫ్ చీక్ బోన్ ఇక్కడ ఉంటుంది. ఓకేనా? హాపిల్ ఆఫ్ చీక్ బోన్ దిస్ ఈస్ హాపిల్ ఆఫ్ చీక్ బోన్. హాపిల్ ఆఫ్ చీక్ బోన్ అనేది ఇక్కడ మనం ఏం యూజ్ చేస్తాము? బ్లష్ అండ్ హైలైటర్. బ్లష్ అండ్ హైలైటర్ యూజ్ చేస్తాం ఈ ప్లేస్‌లో. ఈ ఈ లైన్ హైలైటింగ్ లైన్ అండ్ కిందకి బ్లష్ లైన్. ఈ యాపిల్ ఆఫ్ చీక్ బోన్‌లో హైలైటింగ్ చేసుకుంటాము అండ్ బ్లష్ యూజ్ చేసుకుంటాము. దాని కింద యాపిల్ ఆఫ్ చీక్ బోన్ కింద మనం కాంటోరింగ్ యూజ్ చేస్తాము. ఇక్కడ వరకి అర్థమైందా? నెక్స్ట్ ఈ ప్లేస్‌ని ఏమంటారంటే అండర్ ఐ. అండర్ ఐ ఈ ప్లేస్‌లో అండర్ ఐ. ఇది మనం ఏంటంటే కరెక్టర్ తోటి అండర్ ఐ కింద బ్లాక్‌నెస్ ఏమన్నా ఉంటే కవర్ చేసుకుంటాము. నెక్స్ట్ ఇక్కడికెళ్ళే వరకి ఇవి టెంపుల్ ఏరియా అంటారు. ఈ లాస్ట్‌లో ఉన్న కార్నర్స్ ఉంటాయి కదా! ఈ లైన్స్, ఈ కార్నర్స్, ఈ ట్రయాంగిల్స్‌లో ఉన్న లైన్స్‌ని టెంపుల్ ఏరియా అంటారు. ఓకేనా? ఇదంతా ఈ టెంపుల్ ఏరియా అయిపోయిన తర్వాత ఇదంతా ఫోర్‌హెడ్. ఫోర్‌హెడ్‌లోనే ఈ లాస్ట్‌నే టెంపుల్ ఆఫ్ ఏరియా అంటారు.